ఇది కంప్లీట్ గా మా పట్టా భూమి. ఇందులో ఎటువంటి గవర్నమెంట్ భూమిలో మేము చొచ్చుకెళ్లింది లేదు. ఇది కంప్లీట్ గా మాకు కొనుక్కున్న పట్టా ప్రకారంగా ఉన్న భూమి. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోవాలా. కాదంటే ఒకటి రెండు మీరు అన్నట్టు ఒక చిన్న డీవియేషన్స్ ఉండొచ్చు, దాన్ని కూడా మేము రెగ్యులరైజేషన్ కోసం అప్పుడే ఫీజు కట్టి కూడా పెట్టినాం. కాబట్టి ఇది సుప్రీంకోర్టులో అలాగే ఉంది. సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తే వస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇవాళ ఒకటి నోటీస్ ఇచ్చిండ్రు ఒక వారం కింద. ఏమని, మీ బిల్డింగ్స్ ఇదే మీరు చెప్పినట్టు ఇట్లా చెరువులో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, కాబట్టి మీరు ఏమంటారు దీనికోసం అంటే దానికి ఆ నోటీస్ సమాధానం కూడా ఇచ్చినాం. కనీసం మాకు ఒక టైం ఇవ్వకుండా, ఏ రకమైన టైం ఇవ్వకుండా షోకాస్ నోటీస్ ఇచ్చి ఫలానా 15 రోజులలో మేము కూలగొడతాం, ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారంగా కూడా 15 రోజుల టైం ఇవ్వాలా అనేది కూడా పక్కకు పెట్టి ఇమీడియట్లీ కూలగొట్టడానికి పూనున్నాం. ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఒక మాట కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి, కొంచెం టైం, మేము కోర్టు ద్వారా మీకు సమాధానం చెప్తామంటే అడిషనల్ గా 4 జేసీబీలను ఇంకెక్కువ పంపించి, ఎక్కువ పోలీస్ ఫోర్స్ ని పిలిపించి, ఆ రూఫులు కొట్టే యంత్రాలను కూడా, వాటిని ఏమంటారు, డ్రిల్లింగ్ మిషన్స్ ని కూడా అడిషనల్ గా ముందు పొద్దున ఒకటి ఉంటే ఇప్పుడు 4 డ్రిల్లింగ్ యంత్రాలు కూడా తెప్పించి మరీ కొట్టిస్తున్నారు. అది కూడా జడ్జి గారు ఇవాళ ఆదేశించారు కూడా, మీరు మండేకి ఇది నేను పోస్ట్ చేస్తున్నా, అప్పటి వరకు ఆగండి అని స్టాండింగ్ కౌన్సిల్ కూడా వాళ్ళు ఆదేశాలు ఇచ్చినాక కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారంటే ఎంత కక్ష కట్టి ముందుకు పోతుండ్రో మీరు దయచేసి అర్థం చేసుకోవాలా. పద్ధతి ప్రకారం పోతలేరు. వైలేషన్ అనేది ఏమి లేవా? రెగ్యులరేషన్ నువ్వే నిన్న స్కీమ్ తీసుకొస్తేవి, లేవా రెగ్యులేషన్ స్కీమ్ గతంలో నువ్వు ఫ్రీ చేస్తా అంటివి, ఈ రోజే మళ్ళీ వచ్చి పైసలు పెడతా అంటివి. నిన్ను ప్రశ్నిస్తున్నాం, నువ్వు అనే మాటకి ఎందుకు నిలబెడతలేవంటున్నాం. ప్రజాపాలన అంటివి, ప్రజలందరూ కలవచ్చండి. నీ కలెక్టర్ ఎక్కడ పోయిండు? ఈ ప్రజా ప్రశ్న అడుగుతుంది. కలెక్టర్ ఎక్కడ పోయిండు అడుగుతున్నాం ఎమ్మెల్యేలుగా. ఇంతవరకు వచ్చింది, ఏమైంది, నోటీస్ ఏమి అడుగుతున్నాం మేము. ఈ రోజు కలెక్టర్ తప్పించుకోపోదు కదా, ముఖ్యమంత్రి కార్యాలయం సమానం చెప్పొద్దు కదా, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వదు కదా. ఏం తప్పు ఉందో సరిదిద్దుకుంటా ఉంటే నువ్వు రెగ్యులరైజ్ చేస్తలేవా? గవర్నమెంట్ నువ్వు స్కీమ్ కావాలని కొట్లాడతలేవా? కాబట్టి మేము ప్రొసీజర్ ని తప్పుపడుతా ఉన్నాం. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు స్వయాన దామరా చెరువు కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేశారు అని ఆనాడే ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు ఏమూరది మీ ప్రభుత్వం ఉందనే చెప్పి మీరు కాపాడుకుంటూ వస్తున్నారని ప్రధాన ఆరోపణ. ఏదో ఒకటి బిల్డింగ్ కట్టిరండి ఇంతకుముందే ముఖ్యమంత్రి, ఎంతమంది వాట్సాప్ లో పంపించారు, అవి కూడా పంపిస్తాం. అన్ని అంటే సార్ ప్రధాన దీని గురించి మేము అదే అడుగుతుంది. కలెక్టర్ గారు పోయినాం, కలెక్టర్ ఆన్సర్ ఇవ్వాలి కదా మాకు. మేము బాధ్యత గల శాసనసభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, సీనియర్ శాసనసభ్యులుగా అదే కలెక్టర్ అడుగుతాము పోయినాం. దానికి సమానం రావాలి కదా మాకు, అది రాలే అంటున్నాం.